హలో ఎవ్రీవన్, ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్ జనరల్ అరిథమెటిక్స్లో ఒక టాపిక్ చూద్దాం. ఏజ్ క్యాలిక్యులేషన్స్. సో ఏజ్ క్యాలిక్యులేషన్స్ మనం ఎలా చేస్తాం, సింపుల్ క్వశ్చన్సే అడుగుతారు. ఓకే, సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. రామ్ ఈజ్ 5 years older దాన్ శ్యామ్. ఇఫ్ రామ్ ఈజ్ 20 years old, హౌ ఓల్డ్ ఈజ్ శ్యామ్ అన్నారు. ఓకే, సో ఇప్పుడు శ్యామ్ గురించి అడిగారు. మనం సింపుల్గా ఇలాంటి క్వశ్చన్స్ అడిగిన ఏం చేయాలంటే, లాస్ట్ చూడండి క్వశ్చన్ ఏమి అడిగారు, హౌ ఓల్డ్ ఈజ్ శ్యామ్ అన్నారు. సో శ్యామ్ ఏజ్ ఎంత అని అడిగారు అనమాట. ఆప్షన్స్ ఇచ్చారు. సో సింపుల్ థింగ్. సో శ్యామ్ ఏజ్ మనం ఏమనుకోవాలంటే ఎక్స్ అనుకుంటాం. ఓకే, బాగానే ఉంది. నెక్స్ట్ ఇప్పుడు రామ్ ఈజ్ 5 years older దాన్ శ్యామ్ అంటున్నారు. సో 5 years older అంటున్నాడు కాబట్టి ఇప్పుడు మనం రామ్ ఏజ్ రాస్తాం. రామ్ ఏజ్ ఎంత అవుతుంది, శ్యామ్ ఏజ్ ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ ప్లస్ 5 years older అన్నాడు కాబట్టి +5 అవుతుంది. బాగానే ఉంది. సో నెక్స్ట్ ఇఫ్ రామ్ ఏజ్ ఈజ్ 20 years అన్నాడు. సో రామ్ ఏజ్ ప్లేస్లో మనం 20 years వేసుకుంటాము. ఎక్స్ మనకు కనుక్కోవాలి, శ్యామ్ ఏజ్ +5. సో ఇప్పుడు ఈ 5 ఈ పక్కకి వెళ్తే మైనస్ అవుతుంది. సో అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 20 - 5. 20 - 5 = 15. ఓకే, సో ఆన్సర్ ఈజ్ 15, ఆప్షన్ బి. ఓకే, సో ఇలా సింపుల్ క్వశ్చన్సే అడుగుతారు. సో నెక్స్ట్ సెకండ్ చూడండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 times ది ఏజ్ ఆఫ్ హిస్ సన్. ఓకే, ఫాదర్ ఏజ్ సన్ కంటే 3 times ఎక్కువ ఉంది. ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజెస్ ఈజ్ 48 years, వాట్ ఈజ్ ద సన్స్ ఏజ్ అన్నారు. సో మనకు చెప్పాను కదా, లాస్ట్ చూడాలి మనం ఓన్కి. లాస్ట్లో క్వశ్చన్ ఏమి ఇచ్చారు, వాట్ ఈస్ ద సన్ ఏజ్ అన్నారు. సో ఇప్పుడు మనం సన్స్ ఏజ్ ఎక్స్ అనుకుందాం. నెక్స్ట్ ఇప్పుడు క్వశ్చన్ ఫస్ట్ నుంచి చదవండి. ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఫాదర్ ఈజ్ 3 times అన్నారు. సో ఫాదర్ ఏజ్ ఎంత, ఫాదర్ ఏజ్ ఈజ్ 3 times ఆఫ్ సన్ ఏజ్ అన్నారు. సో సన్ ఏజ్ ఏమో 6, ఎక్స్. ఫాదర్ ఏజ్ 3 times కాబట్టి 3x అవుతుంది. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి, ఇఫ్ ద సమ్ ఆఫ్ దేర్ ఏజ్ ఈజ్ 48 years అన్నారు. సో రెండింటిని యాడ్ చేసినప్పుడు 48కి ఈక్వల్ అంట. సో సన్ ఏజ్ ఏమో ఎక్స్, ఫాదర్ ఏజ్ ఏమో 3x, ఈక్వల్ టు ఎంత అన్నారు, సమ్ చేస్తే అంటే యాడ్ చేస్తే 48 years అంటున్నారు. సో ఎక్స్ ప్లస్ 3x ఎంత అవుతుంది, ఎక్స్ 3x 4x అవుతుంది. ఈక్వల్ 4x ఈక్వల్ టు 48 అయినప్పుడు ఎక్స్ ఎంత అన్నప్పుడు ఈ 4 దీనికి డివైడెడ్ బై అవుతుంది. సో ఎక్స్ ఈక్వల్ టు 48/4. 4 1s 4 12s. సో ఆన్సర్ ఈజ్ ఎక్స్ ఈక్వల్ టు 12 years అనమాట. సో సన్స్ ఏజ్ 12 years. సో ఆన్సర్ ఆప్షన్ ఏ అవుతుంది. సో అంత ఈజీ అనమాట, ఇది కొంచెం కూల్గా చేయాలి. సో నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళే ముందు ఒక ఆర్ఆర్బీ ఫార్మసిస్ట్కి డ్రగ్ ఇన్స్పెక్టర్ వాట్సాప్ గ్రూప్కి లింక్ క్రియేట్ చేశాను. సో వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. చిన్న మీకు ఏదైనా క్వశ్చన్స్ కానీ టిప్స్ కానీ డౌట్స్ కానీ క్లారిఫై చేస్తుంటాను. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ ద ఏజ్ ఆఫ్ 2 brothers ఈజ్ 4 years ఏజ్. సో ఏజ్ డిఫరెన్స్ 4 years ఉంది. ఇఫ్ ద ఎల్డర్ వన్ ఈజ్ 18 years old, వాట్ ఈస్ ద ఏజ్ ఆఫ్ యంగర్ వన్ అన్నారు. సింపుల్ థింగ్ ఇది. ఓకే, సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే, 2 brothers ఉన్నారు. ఎల్డర్ బ్రదర్ అంటే పెద్దవాడి ఏజ్ 18 years అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది, 4 years ఉంది. చిన్నవాడి ఎంత ఉంటుంది, సింపుల్ కదా. సింపుల్, మన అన్న మన బ్రదర్ ఉంటారు కదా, మన అన్నయ్య అనుకుందాం. వాళ్ళ ఏజ్ 18 years అయినప్పుడు మన ఏజ్ ఎంత అవుతుంది, తమ్ముడిది అంటే 4 years డిఫరెన్స్ అని వాళ్ళే ఇచ్చారు. సో అన్నది 18 అయినప్పుడు డిఫరెన్స్ 4 కాబట్టి 18 - 4 = 14 వస్తుంది. డైరెక్ట్ క్వశ్చన్. సో ఆన్సర్ ఈజ్ 14. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ద ప్రజెంట్ ఏజ్ ఆఫ్ ఏ అండ్ బి ఆర్ ఇన్ ద రేషియో ఆఫ్ 2:3. సో రేషియో బేస్డ్ అనమాట క్వశ్చన్. సో వాళ్ళ రేషియో ఎంత ఉన్నారు, A:B. ఏజ్ రేషియో అనేది 2:3 ఉంది. ఇఫ్ ఏ ఈజ్ 24 years old, వాట్ ఈస్ ద బీస్ ఏజ్ అన్నారు. సో ఇక్కడ ఏమంటున్నారు, సో ఏజ్ టు బి అంటే ఏ 2 parts, బి 3 parts అని అర్థం. సో ఇఫ్ ఏ ఈజ్ 20 years old అన్నారు. సో ఏ ఎంత, 20 years old అన్నారు. సో ఈ 20 years ఎంతకి ఈక్వల్, 2 partsకి ఈక్వల్. సో కాబట్టి ఇక్కడ ఏకి 2 parts ఈక్వల్ కాబట్టి మనం 1 part కనుక్కోవాలి. సో 24/2 వేస్తే అప్పుడు ఎంత వస్తుంది, 12 వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ బి ఏజ్ ఎంత అని అడిగారు క్వశ్చన్. సో బీకి ఎన్ని పార్ట్లు ఉంది, టోటల్ 3 parts ఉంది ఇక్కడ.
సో కాబట్టి 1 పార్ట్కి 12 అయినప్పుడు బీకి ఎన్ని పార్ట్స్ ఉన్నాయి? 3 పార్ట్స్ ఉన్నాయి ఇక్కడ రేషియో. సో 12 into 3 అంటే 36 వస్తుంది. సో బీస్ ఏజ్ ఈజ్ 36 ఇయర్స్. సో ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి 36 ఇయర్స్. ఇక సింపుల్ క్వశ్చన్స్ ఇవి, ఈజీగా 1 మార్క్ మనం గెయిన్ చేయొచ్చు. ఓకే, సో 5th క్వశ్చన్ మీకు మీరే ప్రాక్టీస్ చేయండి. ఆన్సర్ని డిస్క్రిప్షన్లో మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఆఫ్టర్ 6 years రాణీస్ ఏజ్ విల్ బి 3 times హర్ డాటర్స్ ఏజ్ ఇఫ్ హర్ డాటర్ ఈజ్ 6 years ఓల్డ్ నౌ వాట్ ఈస్ ద రాణీస్ కరెంట్ ఏజ్ అన్నారు. సో తెలుగులో కూడా ఇచ్చారు మీకు అన్ని క్వశ్చన్స్, సరిగా చూసుకోండి. ఓకే, దీని ఆన్సర్ మీరు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఐ హోప్ మీకు హెల్ప్ అయింది అనుకుంటే ఈ వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. వాట్సాప్ గ్రూప్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.